అధికార వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్లు, మాజీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మక్కెనను గత కొంతకాలంగా పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మక్కెన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలతో చర్చించిన మక్కెన మల్లికార్జునరావు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. నేనైతే మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, ఈ వైసీపీ పార్టీ నుంచి గౌరవప్రదంగా నేను వైదొలుగుతున్నాను. విశాఖ వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ యూత్ ప్రెసిడెంట్ రమణబాబు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గన్నబాబు సమక్షంలో 40 వార్డుకు చెందిన సుమారు 500 మందితో టీడీపీ కండువా కప్పుకున్నారు రమణబాబు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని రమణబాబు ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించలేదని, ఇళ్లు నిర్మిస్తామంటూ వైసీపీ కార్పొరేటర్లు పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని రమణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రమణబాబు. గేదెల రమణ వారి నాయకత్వంలో సుమారు 250 కుటుంబాలు, యువత, మహిళ కలిపి 500 పైగా ఈరోజు చూస్తున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ, ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకి నిరసిస్తూ వారు రావడం, వారికి మనం స్వాగతం పలుకుతూ, వారు కూడా రానున్న రోజుల్లో ఏవైతే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేయాలని, జరుగుతుంది. కానీ సీనియర్స్ రావడం మాట్లాడతారు.